నమస్తే. అఘోరి విషయానికి వచ్చేసరికి 7-8 నెలల నుంచి అటు కొన్ని మీడియా ఛానల్స్లో ఎంత పెద్ద హైలైట్ అవుతుందో అందరికీ తెలిసింది. ఇటు శాటిలైట్ ఛానల్స్ దగ్గర నుంచి అటు యూట్యూబ్ ఛానల్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక హైలైట్ అంటే ప్రతిరోజు ఒక సెన్సేషన్గానే చూపిస్తూ ఉన్నారు. రైట్. అయితే ఈరోజు మోకిలాలోని అఘోరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటారా? రైట్. అంతకన్నా ముందు నేను మీకు ఒక స్లిప్ చూపిస్తాను, ఆగండి. ఇది ఆ స్లిప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దాదాపు 5 లక్షల రూపాయలు. ఇది శివ విష్ణు బ్రహ్మ అల్లూరి. ఓకే, ఈ అకౌంట్ నేమ్కి సంబంధించి ఇది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా, శివ విష్ణు బ్రహ్మ అల్లూరి. సో ఎవరు ఈ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అనుకుంటున్నారా? సో ఈయన గారే శివ విష్ణు బ్రహ్మ అల్లూరి, మరెవరో కాదు, అఘోరి. ఓకే, ఈయన గారు దాదాపు 5 లక్షలు కాకుండా దాదాపు అమ్మాయి పేరు వచ్చేసి వినీత బీటీ. సో వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి వినీత ఆర్య అన్నమాట. వాళ్ళిద్దరూ కొన్ని పూజలు చేస్తే కొన్ని తొలగిపోతాయి అని చెప్పేసి నమ్మించి మోసం చేస్తే దాదాపు 10 లక్షల రూపాయలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఇవి. అండ్ క్లియర్గా కనబడుతుంది ఇక్కడ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి. సో ఈయన గారి అకౌంట్లోకి బేసిక్గా ఇక్కడ అందరికీ వచ్చినటువంటి డౌట్ ఏంటంటే అసలు ఈయన గారు అఘోరియా కాదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సనాతన ధర్మం పేరు చెప్పుకొని దాదాపు ఇలా డబ్బులు కాచేయడం అంటే దేవుడు పేరు చెప్పుకొని, ఇంతకుముందు కొన్ని మతాల గురించి దేవుడి పేరు చెప్పి బయట ఎవరైనా ప్రచారం చేస్తే ఇది కరెక్ట్ కాదు అని చాలామంది ఖండించారు, చాలామంది వ్యతిరేకంగా మాట్లాడించారు. బట్ ఇప్పుడు సనాతన ధర్మం పేరుతోటి ఈ అఘోరి చేస్తున్నటువంటి పనులకి ఎవరైనా బుద్ధి చెప్తున్నారా? అసలు హిందూ సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? హిందూ సంఘాలకి సంబంధించిన వాళ్ళందరూ ఏమైపోయారు? రైట్. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే కనుక నిన్న రాధా అనే ఒక అమ్మాయి మీడియా ముఖంగా వచ్చి తనకి నాకు పెళ్ళయింది అని చెప్పేసి అని చెప్పుకోవడం జరిగింది. ఆ అమ్మాయి తన ఫేస్ రివీల్ చేయడానికి కూడా భయపడింది. బట్ ఎందుకు అనేది అయితే క్లియర్గా తెలియదు. బట్ రాధా అనే అమ్మాయి అడ్వకేట్. ఓకే, దీనికి సంబంధించి నిన్న మా ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. వేదాంత్ క్లియర్గా మన వీడియోలో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఈ అమ్మాయి పేరు వచ్చేసి వినీత బీటీ. ఇదిగోండి, ఇది దానికి సంబంధించినటువంటి మోకిలాలో ఈరోజు అఘోరి మీద మధ్యాహ్నం 1 గంట ఆ టైంలోని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి ఇది. సో ఇది మోకిలాలో అఘోరి మీద పెట్టినటువంటి కంప్లైంట్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. సో ఈ కేసుకి సంబంధించి మరి అఘోరి ఏం చెప్తాడో మనం విందాము. ఎందుకంటే ప్రజెంట్ అఘోరి నిన్న ఉజ్జయినిలో పెళ్లి చేసుకోవడం జరిగింది వర్షిణిని, శ్రీవర్షిణిని. బ్రహ్మ ముహూర్తంలో ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళిద్దరూ ఈరోజు రాత్రి 10:10కి ఫస్ట్ నైట్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చూద్దాం అంటే ఎంతవరకు ఇదంతా అనేది కూడా చూద్దాం. అయితే హిందూ సంఘాలకు సంబంధించి దీని మీద ఏమంటున్నారు, హిందూ సంఘాలు అసలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం విషయంలో, గుళ్ళ విషయంలో ఎక్కడైతే బాగా జరుగుతాయో ఆ టైంలో కరాటి కళ్యాణి కానీ లేకపోతే ఇటు లలిత్ కుమార్ కానీ వీళ్ళందరూ బాగా రెస్పాండ్ అవుతారు. ఒకసారి కరాటి కళ్యాణ్కి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాము. తను అసలు ఏం మాట్లాడుతుందో వినే ప్రయత్నం కూడా చేద్దాము ఈ విషయం మీద. మా ఊర్లో ఉన్నాను నేను, విజయనగరంలో. ఇప్పుడు నేను అన్ని చూసాను. కాకపోతే ఏంటంటే ఆవిడ లేడీ ప్రొడ్యూసర్ కదా ఆవిడ పెట్టింది. అవును, లేడీ ప్రొడ్యూసరు. కానీ దానికి సంబంధించినటువంటి ఆ స్లిప్ కూడా బయటకు పెట్టారు కదా, బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టారు. కాకపోతే ఈవిడ వెళ్ళి అంటే జనరల్ గా సరేలే మనం ఇంకొంచెం తెలుసుకున్నాక మాట్లాడదామని నేను ఆలోచిస్తున్నా. ఆమెతో మాట్లాడతాను ఒకసారి. ఏంటంటే విషయం, ఈమె ఎందుకు వెళ్ళింది, అసలు ఏం జరిగింది, అసలు ఏదో పూజలు పుణ్యాలు చేస్తున్నారు అంటే అనేటప్పుడు ఈవిడ తెలియకుండా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఏమైనా కానివ్వండి, సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఇలాగ డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు కొంతమంది పరాయి మతస్థుల్ని అన్నప్పుడు మరి మన వరకు వచ్చేసరికి కూడా మనం కరెక్ట్ గా ఉండాలి కదా అంటాను నేను. కాదమ్మా, ఈ వీడు ఎవడేదో వెధవ వీడితోని ధర్మంకి సంబంధం? అసలు వీడెవడో ధర్మం అడ్డు పెట్టుకుని ఆడ ధర్మం అని చెప్తున్నాడు. వీడి వల్ల అసలు మొత్తం ధర్మం. నేను అదే అంటున్నా. అంటే అదే వీడి వల్ల ఇంత పెద్ద ఎత్తున దుమారం రేగుతుంటే హిందూ సంఘాలన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? హిందూ సంఘాలు అసలు వాడి గురించి ఎందుకు పట్టించుకుంటారు? మాకేం పని ఈ రోజు తెలుసా? ఒకటి చెప్పమంటారా, హిందూ సంఘాలకు అందరికి లేనిపోని నిందలు పడేటట్టు చేస్తుంది వాడిని తెచ్చి నెత్తి మీద తిట్టుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది?
ఎవరికి అవసరం లేదు కదా. మరి రెస్పాండ్ అవ్వాలి కదా మేడం. హిందూ అంటే హిందువుల పేరు చెప్పుకొని ఈ రోజు డబ్బులు కాజేస్తున్నప్పుడు ఒక మాట చెప్తే యాక్షన్ తీసుకోవాలి కదా. నేను లేనమ్మా, నేను ఊళ్ళో లేను, నాకు ఇందాక కూడా డిబేట్ పెట్టాను జీతలు కల్పిస్తే నేను రాలేను, నేను ఊర్లో ఉన్నాను, ఫంక్షన్ లో ఉన్నాను, ఇవాళ మా ఇంట్లో ఒక మెచ్యూర్ ఫంక్షన్ వేరే చుట్టాలది, అక్కడికి వెళ్ళాలి, రేపు నా హరికథ ఉంది, నాకు కొంచెం గొంతు బాగాలేదు, నేను మాట్లాడాలి, నేను ఇలాగే మాట్లాడాను గట్టిగా అరిచేస్తానని నేను అవాయిడ్ చేస్తున్నా. నాకు హరికథ ఉంది రేపు, గొంతు ఇప్పటికే రాసిపోయింది గొంతు. రైట్ మేడం, మీరు హైదరాబాద్ వచ్చాక డిస్కస్ చేద్దాం దీని మీద. చేద్దాము. ఇప్పుడు ఒకటి ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు, ఇంకా సంఘాల వల్ల ఎవరు పట్టించుకోరు, వాడిని అసలు పట్టించుకోవట్లేదు హిందూగా మేము. ఎందుకంటే ఆల్రెడీ మోకిల పోలీస్ స్టేషన్ లో చాలా హిందూ సంఘాలు కూర్చున్నాయి మేడం. అది మంచిది కదా, వెళ్ళి కూర్చొని మంచిగా ఇప్పుడు ఫైట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేయమని ఎగనెస్ట్ గా చేస్తారు, అతను సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేసే పద్ధతే కాదు, సపోర్ట్ చేసే విధంగా అతను పనిచేయాలి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు? చచ్చా వానికి నగర బహిష్కరణ చేయాలి. అసలు సంబంధంలో హిందూగా చలామణి అవుతే ఎవరికి రూపాయి ఇవ్వకుండా వాడు ఎక్కడో ఏదో శ్మశానంలో ఏదో పడుతున్నానో నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పుకుంటూ అక్కడెక్కడో ఉండాలి ధ్యానం చేసుకుంటూ. ఇలా వచ్చి ధర్మాన్ని రక్షిస్తాను, నేను అది చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి ముందు మంచిగా చేస్తున్నట్టు చేసి తర్వాత ఇలా డబ్బులు దాని తప్పు కదా. రైట్ మేడం, రైట్. ఇలాంటివన్నీ చేయకూడదు, ఇవైతే రాంగ్. మేము ఎవరో సపోర్ట్ చేసే అవకాశం కూడా లేదు. అతను అసలు మనిషిగానే పరిగణించట్లేదు ఎవరు. రైట్ ఎవరు పట్టించుకోవట్లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్. అయితే దీని మీద మనం ఇంకొకరికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ సనాతన ధర్మం మీద ఇంత పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నాయకులు కానివ్వండి, లేకపోతే కొంతమంది ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎంటైర్ ఇండియా వైడ్ పరంగా చూసుకున్నట్లయితే సనాతన ధర్మం విషయానికి వచ్చేసరికి కానీ లేకపోతే ఈ ఈ ఈ సెన్సిటివ్ జోన్లోకి ఎవరు వచ్చినా కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరుగుతుంది. అది ఎవరైనా కానీ పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి హిందూ సంఘాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతారు. బట్ ఈరోజు ఒక వ్యక్తి అఘోరి వేషంలో జనాల దగ్గర డబ్బులు దండుకుంటుంటే అందరూ ఏం చేస్తున్నారు? సనాతన ధర్మం పేరుతోటి ఇంత పెద్ద ఎత్తున దందా చేస్తున్నాడు అఘోరి అనే వ్యక్తి. మీరంతా అసలు ఏమైపోయారు అని నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కరాటే కళ్యాణ్కి కూడా ఫోన్ చేస్తే నేను ఇంకా పూర్తిగా తెలుసుకొని మాట్లాడతానని చెప్పేసి ఆవిడ అనడం కూడా జరిగింది. రైట్, ఒకసారి ఇదే విషయం మీద కూడా మన రాఘవ్ శర్మ గారికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో. రైట్, గురుగారు గుడ్ ఈవినింగ్ అండి. రాధమ్మా చెప్పమ్మా. బాగున్నారా గురుగారు? సీతమ్మ అనుగ్రహం నారసింహుడి ఆశీర్వచనం ఎందుకు బాగోను. అయితే అఘోరి విషయం గత గురుగారు దేనికమ్మా ఫోన్ చేశావు? చెప్తాను గురుగారు. దాదాపు 7-8 నెలల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోని అఘోరి అని చెప్పేసి ప్రతిరోజు ఒక సెన్సేషన్ జరుగుతూనే ఉంది. ఊరుకోండమ్మా, మీరే అనవసరంగా వాడికి అక్కర్లేని ప్రాధాన్యత ఇచ్చి మాంజమాల్లో వాడు పెద్ద మనిషిని చేసేస్తున్నారు. వాడి బొందనే వాడి గురించి ఎన్నోసార్లు చెప్పా. నవంబర్ 5 నాడు అడిగినప్పుడు చెప్పా అది పెద్ద ఫేక్ అమ్మా అని చెప్పానా లేదా? అవును చెప్పారు. అది నిజం కాదమ్మా అని చెప్పా, అవునా? అవును చెప్పారు. ఇప్పుడు నువ్వు కూడా నాకు ఫోన్ చేసి అఘోరి అంటే ఏమిటి, అసలు ఇదంతా ఏమిటి, పెళ్లి పేరంటాలు పిండాకుడు పెటాకులు ఏమిటిదంతా నువ్వు అడుగుతున్నావు. కాదు నువ్వు ఫోన్ చేసావు. అవును కరెక్టే. రెండోది, ఇక్కడ సనాతన ధర్మం పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసే వాళ్ళని ఏం చేయాలంటారు గురుగారు? సనాతన ధర్మం పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసేటటువంటి వాళ్ళని హైందవ సాంప్రదాయం కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్నటువంటి మన హైందవ సోదరులకి అప్పచెప్పు చాలు, ఇంకా ఏం చేయక్కల్లా. ఎందుకంటే ప్రాణం కన్నా మిన్నగా హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారే కొంతమంది యోధులు ప్రస్తుత సమాజంలో, వాళ్ళకి అప్పచెప్పండి చాలు. ఎందుకంటే వాళ్ళకి హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, ధర్మ పరిరక్షణ గురించి నాకన్నా 100 రెట్లు తెలుసు వాళ్ళకి. ఎందుకంటే నేను అందరినీ ప్రేమించి చేస్తా, కానీ వాళ్ళు హైందవం తప్ప నరనరంలోనూ హిందూ ధర్మాన్ని తప్ప వాళ్ళు ఇంకోటి పెట్టుకోవాలా. కాబట్టి వాళ్ళు సరైన విధంగా దీన్ని పరిష్కరిస్తారని నా ప్రగాఢ నమ్మకం. ఇంకొకటి, ఈ సనాతన ధర్మం పేరుతో డబ్బులు వసూలు చేయటం అనేది అక్రమం, చాలా తప్పు. అందులో వీడు నెంబర్ 1 కిలాడి. ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఇంతకు ముందే బహుశా నీకు కూడా ఒకనాడు ఈ అఘోరికి సంబంధించి సిగరెట్ తాగడము, గడ్డాలు మీసాలు పెంచుకోవడము, ఇవన్నీ ఒక వీడియో లింక్ ఒకసారి అమ్మా ఇదిగో నేను చెప్పింది నిజమని పంపించా. అవును.
ఆ రోజే నేను నిరూపించా ఇది ఫేకు అని. నాన్న ఒక్క మాట అడుగుతా, అసలు మన హిందూ సాంప్రదాయంలో అఘోరీలు కాని, భైరవులు కాని, నాగసాధువులు కాని ఇటువంటి వాళ్ళంతా ఇలాంటి పనులు చేస్తారట్రా? నాకు అదే డౌట్ గురుగారు, అసలు చేస్తారా? అసలు చేస్తారా? అసలు చాలా తప్పమ్మా. వాళ్ళు పొత్తు కూకులు పరమశివుడి ధ్యానంతో, పరమశివుడి నామస్మరణతో శ్మశానంలో ఎంతో చక్కగా ఆ భగవదారాధనలో ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళ జీవితంలో పెళ్లి అనే అక్షరం ఉంటదా గురుగారు? ఆ రెండు అక్షరాలు ఉంటాయా? ఉండదు. పెళ్లి సంగతి దేవుడికి ఎరక. గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదు. గర్ల్ ఫ్రెండ్, లవరు, పెళ్ళాము, తర్వాత సెకండ్ వైఫ్, ఇలా ఎన్నో హ్యాండిల్ చేస్తాడు మగవెదవ. ఇలా ఎన్నో చేస్తూ ఉంటాడు. ఈవెన్ నేను మగవాడిని అయినప్పటికీ నిజం చెప్పి చావాలి, అందుకే చెప్తున్నా. అసలు ఈ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదు. ఇక మిగతా విషయాలు పక్కన పెట్టు. తల్లినే అఘోరీగా తాను ఉద్భవించే సమయంతో తల్లితో కూడా బంధం తెగిపోతుంది. ఎవరితోనూ ఏ బంధాలు ఉండవమ్మా పరమశివుడితో తప్ప. పరమశివుడు మాత్రమే వాళ్ళకి సకల ప్రపంచం. శ్మశాన భస్మాన్ని రాసుకుంటారు, కపాలంతో ఆడుకుంటారు, పరమశివుడి ధ్యానంలో వాళ్ళ జీవితాన్ని పునీతం చేసుకుంటారు. ఇప్పుడు అఘోరి ఒంటి మీద ఉన్నది బూడిదంటారా లేకపోతే పాండ్స్ పౌడర్ అంటారా? కాదమ్మా, పళని విభూది. అది తొందరగా పోయి చావదు, అంటుకుందంటే తొందరగా వదిలిపెట్టదు. నేను ఆనాడే చెప్పా, వీడు బాగా వాడుతున్నాడు పళని విభూది ప్యాకెట్లు. ఆ సుచిత్ర తోటల్లోనూ ఆ ముళ్ళపొత్తులో కూర్చొని శుభ్రంగా రాసుకుని ఆ బ్రష్ బకెట్ అక్కడే పడే చచ్చినట్టున్నాడు, ఇంకా తీరేది, అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇవి కేవలం విభూదిని తడి చేస్తే అది అంత తొందరగా పోదు. ఏది పళని విభూదిని అది శుభ్రంగా ఒంటికి రాసుకొని వాడి ఇష్టం. అఘోరాలు అఘోరీలు అనబడే పదానికి కూడా మాయని మచ్చలాగా తయారయ్యాడు వీడు. వీడు అదో నాకు అనవసరం, కానీ నేను మాత్రం ఒకటే చెప్తున్నా, వీడి చేత నేను చెప్పే జాగ్రత్తగా విను, కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో. వీడి చేత సనాతన ధర్మం పేరిట డబ్బు మోసపోతారు. వీడి వల్ల అనవసరంగా పెళ్లి కాని యువతులు, పెళ్ళయి భర్త లేని వాళ్ళు, వివాహితలు వీడి మాటల వలడలో పడి కనీసం ఒక 60 మంది బయటకు వస్తారు. ముందు కనీసం వీడు మమ్మల్ని మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని. ఇంకా కొంతమంది ఇప్పుడు వాడు ఒకరితోనో ఇద్దరితోనో వేడుస్తున్నట్టు వెదవ. ఇద్దరు కాదు, ఇంకో 5 వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఇప్పుడు ఈ శ్రీవర్షిణి అనే అమ్మాయిని పాపం పెళ్లి చేసుకున్నాడు. నిన్న మళ్ళీ ముచ్చటగా 3వ సారి ఉజ్జయినిలో పెళ్లి చేసుకున్నాడు. అసలు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటంటారు? అంటే అడగకూడదు ఆడపిల్ల విషయం, బట్ ఇంత మందిలో తను ఇంతలాగా అయ్యింది కాబట్టి ఈ రోజు అడగాల్సి వస్తుంది. ఇది ఒక రకమైనటువంటి మాయామోహితమైనటువంటి విధానంలో ఆ ఆడపిల్ల దెబ్బతింది. ఒక ఆడపిల్ల గురించి చెడుగా గాని తప్పుగా గాని మాట్లాడే అర్హత నాకు లేదు. నెంబర్ 1. నీకు ఎన్నో సార్లు కూడా చెప్పా, నీకు చెప్పా కదా, నలుగురిలో ఒక ఆడపిల్ల గురించి అది మంచైనా చెడైనా మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ నేనేం చెప్పాను, ఇవాళ అదే జరుగుతోంది. ఆ పిల్ల అనవసరంగా దెబ్బతింటుంది అని చెప్పి ఆనాడే చెప్పా, ఇవాళ అదే జరుగుతోంది. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఈ ఆడపిల్లని కాదమ్మా, ఇంకా మీరు చూస్తారు ఇంకా ముందు ఎన్ని మోసాలకి, ఎన్ని అక్రమాలకి, ఎన్ని దారుణమైన స్థితికి వీడు పాల్పడ్డాడు అనేది మీ అంతా చూసి మీరే బయట పెడతారు. రైట్ గురుగారు. ఇప్పుడు ఆ అమ్మాయి తన జీవితాన్ని పోగొట్టుకుంది. పబ్లిక్ గా 10 మందిలో, సమాజంలో వీడి వల్ల ఒక అపనింద పడిపోయేలా అయిపోయింది. ఆమె కాదమ్మా, ఇంకా 2-3 ఉంటారమ్మా. వీళ్ళందరి జీవితాలు నాశనం చేసిన వాడికి ఏ శిక్ష వేయాలమ్మా చెప్పు? ఏ శిక్ష వేయాలి? వీడు వాళ్ళని ఎలా తయారు చేశాడు? మా ఇష్ట ప్రకారమే వచ్చాము, మా ఇష్ట ప్రకారమే చేసుకున్నాము అని అన్నారనుకో, అప్పుడు ఎవరేం చేయగలరు? వాడిని ఎవరేం చేయలేరు కదా. కాబట్టి వాళ్ళ నోటితోనే ఏమీ చెప్పనీయని స్థితిలో ఉంచిన వీడు ఆ అపర చాణక్యుడే అని అనుకోవాలి. జీవితాలు ఇబ్బంది పాలవుతున్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, మరి 3 నెలలుగా అమ్మాయి ఏం చేస్తోంది? వీడు తిరుగుతుంటే 3 నెలలుగా ఏం చేస్తోందమ్మా అమ్మాయి? 3 నెలల క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాడు అంది, ఓకే. మరి వీడు తిరుగుతూనే ఉంటారుగా. మరి తిరుగుతున్నప్పుడు బయటికి రాకుండా ఇప్పుడు వచ్చి నేను 3 నెలల క్రితమే చెప్పడంలో హాస్యాస్పదంగా లేదు? అవును. ఎప్పుడైతే నీకు సంబంధించిన వాడు తప్పు చేస్తున్నట్టుగా నీ కళ్ళ ముందుకు వచ్చి నీ చెవులారా విన్నావో, అప్పుడే నువ్వు వెంటనే చీర బొట్లో దోపి చీపురు కట్ట వెనక్కి తిరిగి 4 వాయిస్తే సరిపోయేది. ఇప్పటిదాకా ఎందుకు కూర్చున్నావు? అవును, పాయింట్ మీరు చెప్పింది. నేను ఖచ్చితంగా అడుగుతా, ఇన్నాళ్ళు ఎందుకు కూర్చున్నావు? అంటే నువ్వు వేరే విధానంలోకి వెళ్ళావా? నువ్వు వేరే ఆశల కోసం ఆరాటపడ్డావా?
సో ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నా, ఒకడు తప్పు చేస్తున్నాడంటే కారణం ఆ ఒక్కడిదే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కళ్ళు తెరవకపోతే ఇలానే ఆడపిల్లల జీవితాలు పాడవుతాయమ్మా. ఇప్పుడు అసలు అఘోరికి నేను నువ్వు అడగబోయే ప్రశ్నలు నేనే చెప్పేసా అన్ని, అవునా? అవును అవును. ఇప్పుడు ఈ అఘోరి అనబడేటటువంటి మనిషికి పెళ్లి పేరంటాలేమిటో మన బోందా, తల్లితోనే సంబంధం ఉండదు, తల్లి చెల్లి ఎవరితోనూ సంబంధం ఉండదు, వాళ్ళకి సంబంధం వల్ల పరమశివుడే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అసలు అఘోరిగా ఉండొచ్చా ఉండకూడదా చెప్పండి? అసలు అఘోరి కాదు కాబట్టి వాడు పెళ్లి చేసుకుని తెచ్చాడు. కోరికలు, ఇష్టాలు, వ్యామోహాలు, అభిప్రాయాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి వాడు అవన్నీ చేస్తున్నాడు. అవన్నీ ఉంటే అఘోరి ఎలా అవుతాడమ్మా? నువ్వు మళ్ళీ అఘోరి అఘోరి అంటున్నావు, వాడి పేరే అంటే ఆ వేషధానంలో తిరుగుతున్నాడు కదా శ్రీనివాస్. చక్కగా ఇది బాగుంది. శ్రీనివాసు వాడికి 2 పెళ్ళాలు, వీడికి 2 పెళ్ళాలు, 2 3 చక్కగా శ్రీనివాసులాగా 4-5 పెళ్లిళ్ళు చేసుకోమని తప్పులేదు. అఘోరి పేరు ఏమిటి అసలు? అఘోరి అనే ట్యాగ్ తీసేయండి, మీరు తీసిపారేయండి, అసలు అనకండి. శ్రీనివాస, అఘోరి అనే ముసుగులో తిరుగుతున్న శ్రీనివాసనండి. ఓకే గురుగారు, దిస్ ఈస్ మై క్లియర్. ఇది విన్నపమో రిక్వెస్టో ఆర్డరో నా పిండా కూడా ఏమనుకుంటావో తెలియదు కానీ అఘోరి ముసుగులో తిరుగుతున్న శ్రీనివాస్ అనండి. అప్పుడు కనీసం అఘోరి అఘోరా అనే పదాలని గౌరవించినట్టుంటుందమ్మా. రైట్ గురుగారు. This is my kind request. Let us not insult the people, those who trust Paramashiva. పరమశివుని నమ్మి పరమశివుడే ప్రపంచంగా ఇప్పుడు వీడిని ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇప్పుడు నమ్మి ఇంతమంది అమ్మాయిలు రోజుకొకరు బయటకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకైనా న్యాయం జరుగుతుంది అంటారా? ఓరి నాయన, ఎన్నో వస్తున్నాయి, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వెళ్ళిపోతున్నాయి. న్యాయం జరగాలి అంటే ఇక నేనేం చెప్పని చెప్పు. వాళ్ళకి ఇప్పుడు ఒకటి తప్పు చేసినప్పుడు రెండో వాళ్ళు వచ్చినప్పుడు మొదటి వాళ్ళు కళ్ళు తెరవాలి, అవునా? అవును. 1 బాయే, 2 బాయే, ఇప్పుడు 3వది వచ్చే, అవునా? 3వది కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు, మళ్ళీ పెళ్లి లైవ్ లో చేసుకున్నారు మీడియాకి ఇచ్చి ఫుటేజ్. దాని అర్థం ఏంటి? మీ మీడియా, మీరంతా మాధ్యమాలంతా చేతకాని వెధవలు, మీ పోలీస్ యంత్రాంగం అంతా చేతకాని వాళ్ళు, మీ హైందవ రక్షకులంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పడమా వాడి ఉద్దేశం? అయ్యుండొచ్చు. చెప్పు. ఇప్పుడు సోషల్ యాక్ట్ కింద ఇంతమంది ఆడవాళ్ళని మోసం చేసి బాధ పెట్టి ఇలా చేస్తున్నందుకు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి స్త్రీ శిశు సంరక్షణ అని ఒక శాఖ ఉందిగా, అసలు తీసుకెళ్లి సీతక్కకి చెప్పండి అమ్మా, తొక్కి నారదీస్తుంది. స్త్రీ శిశు సంరక్షణ శాఖ ఉంది కదమ్మా. రైట్. ఉమెన్ కమిషన్ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళకి ఎవరు కంప్లైంట్ చేయక్కల్లా, వాళ్ళు కన్నెర్ర చేస్తే చాలు వీడు కాలి బూడిదైపోతాడు. రైట్, మంచి హింట్ ఇచ్చారు నాకు ఇప్పుడు మీరు గురుగారు. దిస్ ఇస్ క్లియర్. ఆడవాళ్ళ యొక్క మాన మర్యాదలని, గౌరవాలని, అభిప్రాయాలని మనం సంస్కరించుకోవాల్సినటువంటి భారతావనిలో ఉన్నాం. భరత మాత అన్నారు కానీ భరత తండ్రి, భరత పిత అని అనలేదు. భరత మాత అనే అంటారు, సీతారాములనే అంటారు, ఉమా మహేశ్వరులనే అంటారు. ఎందుకని? స్త్రీ యొక్క గొప్పతనం అది. మా సీతమ్మ తల్లి, నా సీతమ్మ నాకు చెప్పింది స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటో. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటా ప్రతి స్త్రీని, నా తల్లి, నా చెల్లి, నా బిడ్డ, నా భార్య తప్ప. ఆడదానిలో అమ్మని చూడాలి నాన్న, ఆదిలో మాత్రమే ఆడదాన్ని చూడాలి అని నేర్పిన సంస్కారం మా అమ్మది, నా సంస్కారం సీతమ్మది. కాబట్టి వీడు చేస్తున్న నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు పనులన్నిటికీ మీరు తక్షణమే మన సీతక్క దగ్గరకో, ఇప్పుడు నువ్వు అన్నావే అదేదో కమిషన్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి అసలు వాళ్ళు డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోవచ్చు. అవును, సుమోటోగా తీసుకోవచ్చు, ఇమ్మీడియట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు అమ్మ ఆడపిల్లలు ఏదో కాస్తంత ప్రేమ, కాస్తంత ఆప్యాయత చూపిస్తే లొంగిపోయే మనసులమ్మా. అవును, లొంగిపోయే మనసులు. వాటిని వాడుకునే ప్రయత్నంలో చేసేవా మనుషుల్లో ఈ శ్రీనివాస్ లాంటి వాడు ఒకడు. అమ్మ మోసం చేసిన వాడు పక్కకెళ్ళిపోతున్నాడు, మోసపోతున్నవాడు బయటకు వస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అఘోరానో అఘోరీనో ఆ ముసుగులో తిరుగుతున్న ఈ శ్రీనివాస్ యొక్క ఈ విషయాన్ని హైందవ ధర్మ పరిరక్షకులకి తెలియజేయడం, అలాగే మన స్త్రీ శిశు సంరక్షణ శాఖ వారికి తెలియజేయడం మీ ప్రథమ బాధ్యత అని నేను మీకు విన్నవిస్తున్నా. రైట్, తప్పకుండా గురుగారు, నేను ప్రెసెంట్ అదే పనిలో ఉంటాను. థ్యాంక్ యూ గురుగారు. ఓకే తల్లి. ఓకే గురుగారు. ఒక్క ఆడబిడ్డని కాపాడిన పుణ్యం అనంతం అమ్మ. దయచేసి మన కుసుమ కోమలి లాంటి ఆడబిడ్డల్ని మనం కాపాడుకోవాలని నా కోరిక. రైట్, తప్పకుండా గురుగారు, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే తల్లి, ఉంటానమ్మా. సరే గురుగారు. శుభం భూయాత్.
రైట్. సో మొత్తంగా విన్నారు కదా, బేసిక్గా ఇక్కడ భూత భవిష్యత్తు వర్తమానాలు ఇవన్నీ పక్కన పెడితే కనుక నిజంగా హిందూ సంఘాలన్నీ ఏమైపోతున్నాయి, సనాతన ధర్మం ఏమైపోతుంది, లేకపోతే సనాతన ధర్మం గురించి ఈరోజు పెద్ద ఎత్తున మాట్లాడే వాళ్ళంతా ఏమైపోతున్నారు, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఓ పక్క నుంచి అఘోరి ముసుగులోని శ్రీనివాస్ అనే వ్యక్తి రోజుకు ఒక అమ్మాయి బయటకు వస్తుంది. నిన్న రాధా వచ్చింది, ఈరోజు వినిత అనే అమ్మాయి వచ్చింది, రేపు ఇంకెవరో రావచ్చు. ఆల్రెడీ వర్షిణి అనే అమ్మాయిని మన కళ్ళ ముందుటే ఇంత పెద్ద ఎత్తున ఉజ్జయినిలో పెళ్లి చేసుకున్నామని మీడియా ముఖంగా బహిరంగంగా బయట పెట్టాడు. ఇటు మీడియా ఛానల్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నాయి. రేపు పొద్దునన్న రోజు వర్షినికి ఏదైనా జరిగితే మీడియా ముఖంగానే కదా నేను పెళ్లి చేసుకున్నాను, మీడియా అంతా కూడా నాకు సపోర్ట్ చేసింది కదా అని మాట తిప్పేయచ్చు ఆ శ్రీనివాస్. అలాగే ఆ వర్షిని గురించి ఈ రోజు అంటే రోడ్డును పడితే రేపు పొద్దునన్న రోజు అదే మీడియా ఏం చేస్తుంది క్లియర్గా మళ్ళీని అఘోరి మోసం చేశాడు వర్షిని, పెళ్ళయి 4 రోజులు కాలేదు, ఇంత పెద్ద ఎత్తున మోసం జరిగిందని అంటారే తప్ప ఈరోజు అఘోరి చేస్తున్నటువంటి పనులను ఒక్క మీడియా ఛానల్ ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు. అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే కమిషన్ చైర్మన్లుగా మసులుతున్నారో ఇటు నేను నేరెల శారదా గారికి నా విజ్ఞప్తి మిర్రర్ టీవీ ఛానల్ తరపున, దయచేసి ఈ అఘోరి వేషంలో తిరుగుతున్నటువంటి శ్రీనివాస్ కేసు ఒకసారి మీరు చూడండి, అసలు ఏం జరుగుతుందో పట్టించుకోండి. ఇప్పటికీ 3 అమ్మాయిలు బాధితులు కనబడుతున్నారు, ఇంకా చాలామంది బయటకు వస్తున్నారు. సనాతన ధర్మంలో సనాతన ధర్మం అనే మాట చెప్పుకొని అఘోరి వేషంలో అతను ఆడపిల్లల్ని మోసం చేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వీటికి పాల్పడుతున్నాడు. దయచేసి మీరు కన్సిడర్ చేసి ఈ అఘోరి అనే వ్యక్తి అంటే శ్రీనివాస్ అనే వ్యక్తిని ఈ చేస్తున్నటువంటి దాడులు మోసాలన్నీ కూడా సుమోటోగా తీసుకొని దయచేసి ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెల శారదా గారు ఈ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. ఇంకా బాధితులు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కేసులు పెడితేనే కేసులు తీసుకోవడం కాదు, మీ దృష్టికి వస్తేనే దాన్ని పరిష్కరించడం కాదు. దయచేసి ఇలాంటి కేసులు కూడా ఒకసారి మీ దృష్టికి, మీరు మీడియా ఛానల్స్ అన్నీ చూస్తూనే ఉంటారు, మీరు సోషల్ మీడియాని ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు, దయచేసి వాటిని చూసి అసలు ఈ అఘోరి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏం పాల్పడుతున్నాడు, లేకపోతే దీనికి సంబంధించి అసలు ఇతగాడు ఎవరు, ఏ విధంగా అఘోరి వేషం వేశాడు, సనాతన ధర్మం ముసుగుతో ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఎంతమంది దగ్గర నుంచి కాజేశాడు అనేది మీరు తెలుసుకొని దయచేసి ఈ ఆడపిల్లల పట్ల మీరు ఈ కేసుని సుమోటోగా తీసుకొని మీరు ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే శిశు సంరక్షణ మన కొండా సురేఖ గారు కానివ్వండి, లేకపోతే సీతక్క కానివ్వండి, మీరంతా కూడా ఒక్కసారి చూడండి, చూసి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఆడపిల్లలు ఎలా మోసపోతున్నారు, దయచేసి ఆడపిల్లల పట్ల ఒక్కసారి మీరంతా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మినిస్టర్స్లో మీ ఇద్దరే మాకు కనబడుతున్నారు, దయచేసి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. మమ్మల్ని అంటే ప్రజెంట్ మాకైతే ఎలాంటి కష్టం రాలేదు, బట్ ఎవరైతే మోసపోయారో వాళ్ళని దయచేసి మీరు పట్టించుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాగా మగాడి వేషధారణంతా మార్చుకొని ఆడదాన్ని అని చెప్పుకొని అఘోర వేషం అని చెప్పుకొని సనాతన ధర్మాన్ని కాపాడదామని చెప్పుకొని ఈరోజు ఆడపిల్లల్ని మోసం చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నాడు. దయచేసి ఇది మీ దృష్టికి తీసుకొద్దామని నా ఈ వీడియో యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ.